చైనాను నమ్ముకొని తెగ ఎగిరిపడుతున్న మాల్దీవులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. భారత్ లాంటి దేశంతో పెట్టుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆ దేశానికి క్రమంగా తెలిసొస్తోంది. భారత్తో దౌత్యపరమైన వివాదం ఈ ద్వీపదేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. ద్వీపదేశమైన మాల్దీవులకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. ప్రతి ఏటా భారత్ నుంచి లక్షల మంది పర్యాటకులు మాల్దీవులకు వెళ్తారు. గత ఏడాది భారత్ నుంచి 2,09,000 మందికి పైగా మాల్దీవులను సందర్శించారు. ఆ దేశ పర్యాటక మార్కెట్లో 11% వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా 2వ స్థానంలో ఉండగా చైనా 3, బ్రిటన్ 4 స్థానంలో ఉన్నాయి. గత 3 వారాలుగా మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటిదాకా అగ్రస్థానంలో కొనసాగిన భారత్ తాజాగా 5వ స్థానానికి పడిపోయింది. గత 3 వారాల్లో ఈ ద్వీప దేశాన్ని 13,989 మంది మాత్రమే సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా అగ్రస్థానంలో నిలవగా 18,111 మందితో ఇటలీ 2వ స్థానంలో ఉంది. ద్వీపదేశమైన మాల్దీవులకు భారత్ ఎంతో సాయం చేస్తోంది. పర్యాటక పరిశ్రమకు మద్దతిచ్చేందుకు ఈ దేశంలోని 34 ద్వీపాల్లో నీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామిగా ఉంది. ఇక్కడి పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాన్ని కూడా భారత్ భర్తీ చేస్తోంది. ఈ దేశం పర్యాటకంతో పాటు వ్యవసాయం, చేపల వేటపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీనికి 1974 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐలాండ్ రిసార్ట్స్ అభివృద్ధి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, వివిధ వాణిజ్య వెంచర్ల కోసం రుణ సాయం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సమయంలోనూ మాల్దీవులకు వ్యాక్సిన్లు అందించి కొండంత అండగా నిలిచింది భారత్. ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ మయిజు భారత్ పట్ల వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నప్పుడు చైనా అండను చూసుకొని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ సందర్శించడాన్ని మాల్దీవుల మంత్రులు ఓర్వలేకపోయారు. తమ దేశానికి వ్యతిరేకంగా లక్షద్వీప్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నాడన్న కసితో నోటికొచ్చినట్లుగా వాగారు. దీంతో మన దేశంలో బైకాట్ మాల్దీవ్స్ మూవ్మెంట్ ఉధృతంగా సాగింది. భారత పర్యాటకుల రాకతో మాల్దీవులు పెద్ద ఎత్తున ఆదాయాన్ని సంపాదిస్తుంది. అయితే బైకాట్ మాల్దీవ్స్ ఉద్యమానికి సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటించడంతో ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్ను ఎస్టాబ్లిష్ చేయడం ద్వీపదేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. వేలాదిగా హోటల్ బుకింగ్స్, విమాన టికెట్లు రద్దు కావడంతో ఆ దేశ టూరిజం, హోటల్ పరిశ్రమను కుదిపేసింది. భారత పర్యాటకులు బైకాట్ చేస్తే తమకే నష్టం కావడంతో మాల్దీవులు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. వెంటనే 3 మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగించింది. అయినా సంతృప్తి చెందని భారతీయులు బైకాట్ మాల్దీవ్స్ ఉద్యమాన్ని సీరియస్గా కొనసాగిస్తున్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. భారత్తో వివాదం దెబ్బకు మాల్దీవుల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. భారత్తో శత్రుత్వం మంచిది కాదంటూ మాల్దీవుల అధ్యక్షుడు మయిజును ఆ దేశ విపక్షాలు హెచ్చరించాయి. ఈ విషయంపై మాల్దీవులు పార్లమెంట్లో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య గొడవ కూడా జరిగింది. అధ్యక్షుడు మహమ్మద్ మయిజుకు వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం ఎండిపి, డెమోక్రాట్స్ సిద్ధమవుతున్నారు. అటు పార్లమెంట్లో మయిజు సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు అనుకూలంగా వ్యవహరించే 4 సభ్యులను మయిజు సర్కారు క్యాబినెట్లోకి తీసుకోగా ఇందులో 3 పార్లమెంటు తిరస్కరించింది. మొత్తానికి బైకాట్ మాల్దీవ్స్ ఉద్యమం ద్వీపదేశాన్ని కుదిపేస్తోంది. రోజురోజుకు ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాజకీయంగానూ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు మయిజుపై వ్యతిరేకత పెరుగుతోంది. సింహం లాంటి భారత్ను రెచ్చగొడితే పరిస్థితి ఇలానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా గుంటనక్క చైనా ట్రాప్ నుంచి బయటపడి భారత్తో స్నేహంగా మెలగాలని మయిజుకు సూచిస్తున్నారు.